ప్రస్తుతం మేము రాజమండ్రిలో హైవే పక్కన ఉన్న గోదావరి మహాపుష్కరానికి వచ్చామండి. ఎందుకంటే మా వైఫ్ ప్రెగ్నెంట్ కదండి, తను ఫోటోషూట్ తీయించుకోవాలని చాలా ముచ్చటపడుతుంది. ఫోటోషూట్ అంటే చాలా ఖర్చు అయిపోద్ది కదా బాబు, నా వల్ల కాదని నేను ఒప్పుకోలేదు. కానీ ఇద్దరు వల్ల మాత్రం ఈ ఫోటోషూట్ చాలా ఈజీగా మాకు ఫ్రీగా కూడా అయిపోయింది. చెప్తాను వాళ్ళు ఎవరు ఏంటనేది. ఇన్‌స్టాగ్రామ్‌లో సత్యభామ ట్రెండ్స్ అని ఒక పేజ్ ఉంటుందండి. తను నాకు బాగా తెలిసిన అమ్మాయి, మా చెల్లెలు లాంటిది, మా కొలీగ్ కూడా. మా వైఫ్ కి కొన్ని శారీస్ పంపిందండి వాట్సాప్ లో. నాకు అన్ని నచ్చేసింది, చాలా బాగున్నాయి కలెక్షన్ అని చెప్తుంది. అన్ని పనవదలే ఒకటి తీసుకో అని చెప్పాను. ఈ శారీ తీసుకుంది, చాలా నచ్చిందండి శారీ అయితే. దాని తోడు మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ చైన్ కూడా ఇచ్చింది తను. మన అక్కయ్యలో చెల్లెలు ఎవరైనా ఉంటే తన ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను, తన వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. మంచి కలెక్షన్స్ ఉన్నాయి, సమంజసంగానే ఉంటుంది. కొరియర్ సర్వీస్ కూడా ఉందంటండి. నెక్స్ట్ పర్సన్ వచ్చి హరీష్ ఆలపాటి అండి. మా వైఫ్ దూర బంధువు అవుతాడు, అన్నయ్య వరుస, మనకేం బాగా అవుతాడు అనమాట. తనే ఫోటోగ్రాఫర్. ఫోటోషూట్ అంటే మన హరీష్ బాబు ఒకటే సింపుల్ ఒక గంటలో తీసుకెళ్ళిపోతాడేమో అనుకున్నాను. తర్వాత మన బ్యాచ్ అందరం చూసి నాకు కంగారు వచ్చింది. సినిమా షూటింగ్ ఏం జరుగుతుందేమో డౌట్ వచ్చింది నాకు కూడా. ఫోటోషూట్ అంటే మా వైఫ్ కి చాలా ఇష్టం అండి. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది స్టిల్స్ ఇవ్వాలంటే. కానీ మన ఫోటోగ్రాఫర్ అన్నయ్యలకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. నిజంగా ఎన్ని రకాల